హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇదైతే హారతి అండి. మా ఇంట్లో ఈరోజు హారతి ప్రిపేర్ చేసుకున్నాను నేను. అది మన హారతి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు, తాలికలు తప్పనిసరిగా వేసి మనం ఎన్నో రకాలుగా ఎన్నో 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 రకాల స్టైల్లో మనం చేసుకోవచ్చండి. నేనైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను చేసుకున్నాను ఈరోజు అయితే అండి. ఇదిగోండి, నేను తీసుకున్నది ఒక బెల్లం అండి. బెల్లం, పంచదార 2 తీసుకున్నాను. సగ్గుబియ్యం అండి అది. సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. యాలకులు, పిండి గ్లాసున్నర పిండి తీసుకున్నానండి నేను. రాత్రి నానబెట్టి బియ్యం మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్లాసున్నర పిండి తీసుకున్నానండి. అలాగే నేను గ్లాసు బెల్లం, ఒక హాఫ్ గ్లాసు పంచదార తీసుకున్నాను. 2 కలిపి చేశానండి. చాలా టేస్ట్గా వచ్చింది. హారది మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా మోడల్స్ ఎన్నో వేసుకోవచ్చండి. సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. వినాయకుడికి కావాల్సిన ముందుగా ఉండ్రాళ్ళు, అందులో తాలికలు తప్పనిసరిగా వేసి, ఆ 2 అయితే తప్పనిసరిగా వేయాలండి. వేసి ఇంకా మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చండి. ఎన్నో రకాల స్టైల్గా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ అండి అది. ముందుగా మన తాలికలకి ఉండ్రాలకి పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. సగ్గుబియ్యం పక్కన ఉడకబెట్టుకుంటానండి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసి పక్కన ఉడుకుతూ ఉంటాయండి. అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మారిదైతే చాలా స్మూత్గా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదిగోండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. పిండిలో బాగా ఉడికేటప్పుడు నేను పిండి కలుపుకోవడం అండి. వంటలో కొంచెం లైట్గా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని కలిపానండి. మనకి జిగురుగా అంటుకోకుండా బాగా స్మూత్గా వస్తుంది. ఇదిగోండి, వాటర్ ఒక గ్లాసున్నర పిండికి 3/4 గ్లాస్ వాటర్ వేసానండి, సరిపోయింది. ఇదిగోండి, పిండి రాత్రి నానబెట్టిన బియ్యం కనుక పిండి స్మూత్గా తొందరగా ఇదైపోయిందండి. మెత్తగా ఉంది బాగా. ఇదిగోండి, మన చేతి కొద్దిగా నెయ్యి పాముకొని వంటలు చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి. మెత్తగా ఉంటుంది ఉండ. ఇదిగోండి, చూస్తారు కదా, ఇంకా అంతే. మన హారతిలో కావాల్సిన ముందుగా ఉండ్రాళ్ళు, తాలికలు ఈ 2 కంపల్సరీ వేసి, మిగతాది మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చండి. పంచదార వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, సగ్గుబియ్యం వేసుకోవచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా మన స్టైల్గా వేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, కొబ్బరి కూర వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి నేతిలో వేపి వేసుకున్నానండి. అవి ఉండ్రాళ్ళు ముందుగా కొంచెం నెయ్యి వేసుకునండి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ 3 కలిపి వేపుకున్నానండి. వేపి ఒక బాయిల్లో వేపి పక్కన పెట్టుకున్నాను. ఆ నెయ్యి కూడా మనం అందరూ వేసుకోవచ్చండి ఉడికేటప్పుడు. పాయసం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. మనం పరవన్నంలో కానివ్వండి, అలాగే మనకి పొంగల్లో కూడా వేసుకుంటాం. నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. దేవుడికి చేసే ప్రసాద నైవేద్యాలు నెయ్యి తప్పనిసరిగా వేస్తామండి, ఎక్కువగానే వేస్తాం. ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుని పక్కన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ 3 బాగా వేపి పక్కన పెడతానండి. వేపుకొని అవి ఉడికేటప్పుడు వేసుకోవడానికండి. కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి అండి అది. పచ్చి కొబ్బరి అయితే తురుముకోవచ్చు మనం. ఎండు కొబ్బరి కదండి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. అవి ఎర్రగా నేతిలో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినడానికి నవ్వేటప్పుడు, పాయసం తాగేటప్పుడు కూడా స్పూన్తో తాగేటప్పుడు ముక్కలు నవ్వులుతూ ఉంటే వంటికి తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. కొబ్బరి తురుము కూడా వేసుకుంటారండి. అలాగే నేనైతే ఎండు కొబ్బరి నేతిలో వేపి వేసుకున్నానండి. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి 3 నండి అవి. ఇదిగోండి, సగ్గుబియ్యం పక్కన సగ్గుబియ్యం పెట్టానండి. ఇదైతే నేను పిండి ఉడకబెట్టిన దాంట్లోనే మనం చేసుకోవచ్చండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి కదండి, ఆ వాటర్లో ఇది వేసుకోవచ్చు. ముందుగా వాటర్ పక్కన పెట్టుకుని బాయిల్ అవుతున్న వాటర్లో నేను సగ్గుబియ్యం వేసుకున్నానండి. సగ్గుబియ్యం వాటర్ కలిపి బాగా ఉడుకుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు అది ఉడికేటప్పుడు మనం తయారు చేసుకుని ముందుగా ఇదిగోండి తాలికలు, ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, బెల్లం, ఇవే మనం అందరూ వేసుకోవడమేండి. ఇవి వాటర్ ఉడికేటప్పుడు ఇదిగోండి ఉండ్రాళ్ళు మనకి ఎన్ని కావాలి ఎన్ని రకాలు 9 రకాలు వేసుకోవచ్చు. 9 వేసానండి. అలాగా తాలికలు, ఉండ్రాళ్ళు
అవి బాగా ఉడికేటప్పుడు అండి కొంచెం మనం బెల్లం వేసుకోవడం అండి. బెల్లం పంచదార 2 కలిపి వేసానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి. కొద్దిగా పిండి కూడా మనం కలిపి వేసుకోవాలండి, ఎందుకంటే చిక్కబడుతుంది కదండి. కొద్దిగా పలచగా రాకుండా మనకి పిండి కొంచెం గిన్నెలో కలిపి వేరేగా వేసుకోవాలండి. వేసుకుంటే నీళ్ళ కాకుండా మనం పాలు వేసుకున్నా ఇంకా కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది. పిండి అది బాగా ఉడికి లోపల చాలా స్మూత్గా ఉంటుందండి. స్పూన్తో తాగేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. బెల్లం అండి అది. అలాగే పంచదార వేస్తాను. ఒక హాఫ్ గ్లాస్ పంచదార, గ్లాస్ ఏమో బెల్లం అండి. మొత్తం 2 కలిపి వేసానండి. కేజీ బెల్లానికి కొద్దిగా తీసి పంచదార వేసానండి. పాలండి, పిండి అండి అది. పిండి కలుపుకున్నాను గిన్నెతోనండి. చిన్న కొద్దిగా పిండి మనం పిండి పక్కన పెట్టుకుని వరిపిండి కొద్దిగా కలిపి వేసుకుంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా పలచగా కాకుండా మనకి బాగుంటుందండి పిండి వేసుకుంటే. ఇలాగా హారతిలో పిండి కూడా వేసుకోవాలండి, కొద్దిగా కలిపి వేసుకోవాలి. వాటర్లో కలిపి తాలికలకి చేసుకోక పిండి మిగిలితే మనం ఇలా వేసుకోవాలండి. ఆ పిండి అది ఉడికి పంచదారలో ఉడికి బెల్లంతో పాలండి అవి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి, చిక్కగా కాసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు వేసుకుంటానండి. లాస్ట్ని వేసుకోవాలి పాలు. ముందుగా వేసుకుంటే సగ్గుబియ్యం అన్నీ వేస్తాం కదండి, పాలు ఇరిగిపోతాయని లాస్ట్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉడుకుడు. ఇదిగోండి ఇప్పుడు పాలు వేసానండి. ఇప్పుడు మనం యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్ పెట్టుకున్నవన్నీ వేసుకోవచ్చండి. ఇంకా వేపిని అన్నీ వేసుకున్నానండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేస్తానండి, అన్నీ వేస్తానండి. అన్నీ నేతిలో పెట్టుకున్నవన్నీ కూడా వేసానండి. ఇవి ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి దాన్ని. అలా ఉడుకుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగోండి జీడిపప్పు, కిస్మిస్ అండి అవి. ఉన్న నెయ్యి కూడా వేసుకోవచ్చండి మనం. మన స్వీట్ తయారు చేసుకుని ఎన్నో రకాలుగా ఉన్నాయి కదండి, ఎన్నో ఇదిగా చేసుకోవచ్చు. ఇదండి చూస్తారు కదా, పలచగా దింపితే ఒక హాఫ్ అన్ అవర్లో గట్టి పడిపోతుందండి. మనం హారది ఎంత పలచగా దింపితే అంత గట్టిగా అయిపోతుంది. ఇంత ఇలా ఉంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే దగ్గరగా అయిపోతుందండి. అది బియ్యం పిండి కదండి మనం వేసేది. బియ్యం పిండి ఎప్పుడైనా దగ్గరగా అయిపోతుందండి. మనం పలచగా దింపుకుంటే గట్టి పడిపోతుంది. ఇది చూస్తారు కదా, 10 నిమిషాలు తర్వాత ఇది ఒక అలా ఉందండి. మనం స్పూన్తో తీసుకుని తాగడానికైనా ఈక్వల్గా బాగుందండి. ఇప్పుడు చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా. ఇవ్వండి.